శివాలయంలో చూసుకుంటే శివుడి ముందు నంది ఉంటుంది కదా! ఆ నందిని కొంతమంది ముట్టుకోవద్దు అంటారు. కొంతమంది వెనకాల తోకని చేయబెట్టి అనడం వల్ల మంచి జరుగుతుంది. కాళ్ళు మొక్కడం, చెవులో ఏదో చెప్పడం. అసలు ఆ నందికి ఎలా పూజ చేయాలంటారు? మన కోరికను ఎలా చెప్పుకోవాలంటారమ్మా? టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఇప్పుడు శ్రీశైలం అయితే లోపల ఉన్న మూల విరాట్‌ని ముట్టుకొనిస్తారు. హ్మ్. అలా ముట్టుకోవడం వల్ల ఎక్కువగా ఇంతకు ముందు ఎక్కువగా ఉన్న శివలింగం అనేది లుప్తమవుతా వచ్చింది. ఓకే. ఎందుకు అలా లుప్తమైంది? జనాలందరూ ముట్టుకొని, జనాలందరూ ముట్టుకొని, ముట్టుకోవడం. ముట్టుకొని హ్మ్. పొల్యూటెడ్ పాలు ఇష్టం హ్మ్. వచ్చినట్టు తెచ్చి పోసేస్తే హ్మ్. శివలింగం అనేది హ్మ్. కరిగిపోతుందనమాట. కాబట్టి దేవాలయాలు అపవిత్రం చేయకపోవడమే మంచిది. ఓకే. దూరం నుంచి దండం పెట్టుకుంటే ప్రతి మూల విగ్రహానికి, టెంపుల్‌కి చాలా ఓన్ పవర్ ఉంటుంది. మనం ఓకే. చేతులు పెట్టి డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. ఓకే. వైష్ణవాలయాల్లో అయితే మామూలుగా గర్భగుడిలోకి రానివ్వరు. హ్మ్. శైవాలయాలలో ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకునేటటువంటి వే ఉంటుంది. హ్మ్. కాబట్టి దేవాలయాలు మాక్సిమం దూరం నుంచి దండం పెట్టుకోవడమే మంచిది. అక్కడ ఏమి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డిస్టర్బ్ చేయకుండా. ఓకే. ఎందుకంటే దేవుడు ఎలా పిలిచినా మన దగ్గరకొస్తాడు. హ్మ్. చేతులు పెట్టి ఎందుకు డిస్టర్బ్ చేయడం.